ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అదాని ఇవాళ ఈ పేరు ఒక సెన్సేషన్. రెగ్యులర్గా మనం సెన్సేషన్ చూస్తూనే ఉంటాము స్టాక్ మార్కెట్కి సంబంధించినటువంటి వాటిలో. అయితే హిండెన్బర్గ్ రిపోర్ట్ ఎప్పుడైతే బయటికి రావడం జరిగిందో రకరకాల కథనాలు దీని మీద రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ విషయం బయటకు వచ్చినప్పుడు అంటే ప్రూవెన్ అవుతుందా లేదా, ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానికి సంబంధించినటువంటి విషయాలు ఫర్దర్గా కనుక మనం చూస్తే, ఎప్పుడైతే విషయం వెలుగులోకి వచ్చిందో అప్పటి నుంచి స్టాక్ మార్కెట్ కానివ్వండి, లేదంటే ఇతరేతర విషయాలకు సంబంధించినటువంటి కథనాలు పూర్తిగా కనుక మనం చూస్తే కొన్ని విషయాల్లో వెస్తిపోయేటువంటి నిజాలు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది ఇక్కడ ఇండియాలో కనుక మనం చూస్తే ఆర్థిక వ్యవస్థ పైన, రాజకీయ వ్యవస్థ పైన ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు సుందర్ రామిరెడ్డి గారు ఉన్నారు. అది వారి మాటల నుండి తెలుసుకుందాం. హలో సార్. సార్, ఎంటైర్ సిస్టంలో మనం ఇక్కడ ఇండియాలో కనుక మనం చూస్తే అటు పొలిటికల్గాను ఫినాన్షియల్గాను ఎఫెక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? ఎఫెక్ట్ లేదు అని చెప్తే అబద్ధం అవుతుందండి. ఎందుకంటే ఇష్యూ అలాంటిది. ఎన్నో అదాన్ని మనం పర్సనల్ లైఫ్ చూసినా, అంటే ప్రొఫెషనల్ లైఫ్ చూసినా ఒక విషయం అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఏది స్మూత్గా అంటే ధనాంతర రవి వచ్చి పడలేదండి. ప్రతి చోట ఫైట్ చేస్తున్నాడు, విన్ అవుతున్నాడు, దాన్ని సెట్ చేస్తున్నాడు. అంటే ప్రతి ఇష్యూ అది బ్రేక్ డౌన్ చేసి ఫిక్స్ చేసుకుంటే ముందుకు వెళ్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు దాకా జీవితంలో అతను చూసిన చిన్న చిన్న ఇష్యూస్తో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు వచ్చిన అలిగేషన్ మాత్రం ఎంత మేజర్తో మనకు అర్థమవుతుంది. హిండెన్బర్గ్ రిపోర్ట్ కావచ్చు, లేదా దార్వి ప్రాజెక్ట్ అప్ చెప్పినప్పుడు ముంబైలో మురికి వాళ్ళ గొడవలు కావచ్చు, లేదా బర్మాలో అక్కడ పోర్టు నిర్మించేటప్పుడు వచ్చిన ఇష్యూస్ కావచ్చు, బంగ్లాదేశ్లో పవర్ ప్రాజెక్టు అప్పుడు ఇష్యూ కావచ్చు, శ్రీలంకలో ఇష్యూస్ కావచ్చు, పర్టికులర్ ట్రైబల్ ఇష్యూస్ ఆస్ట్రేలియాలో అయితే 10 సంవత్సరాలు ఫైట్ చేసి మరి విన్ అయ్యాడు అక్కడ కోల్ మైన్స్ని. బట్ వీటన్నిటితో పోల్చుకుంటే ఇండియన్ పాలిటిక్స్లో పర్టికులర్గా ప్రతిపక్షాలు నిరంతరం బీజేపీని టార్గెట్ చేయాలంటే ఫస్ట్ టార్గెట్ చేసే బిజినెస్ మ్యాన్ అంటే అదాని అనమాట. అంత రిలేషన్షిప్ వీటన్నిటి ఇష్యూస్తో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చిన ఇష్యూ మాత్రం చాలా సివియర్ అండ్ పీక్ లెవెల్ అనమాట. అది ఎందుకంటే ఇట్ ఈజ్ నన్ అదర్ దెన్ ది అమెరికన్ జ్యుడిషియరీ సిస్టమ్ నుంచి వచ్చిన ఇష్యూ అనమాట. అక్కడ FBI అండ్ జ్యుడిషియరీ కౌన్సిల్ ప్లస్ ఇండియాలో సెబీ ఎలా స్టాక్ మార్కెట్కి, అక్కడ సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ అమెరికా ఒకటి ఉంటుంది అనమాట, SEC బోర్డు అంటారు దాన్ని. వాళ్ళు ఈ ముగ్గురు ఒకటయ్యి ఇతని మీద ఈ అలిగేషన్ చేస్తున్నాయండి. కాబట్టి ఇంతకుముందు విషయం వేరు, ఇప్పుడు విషయం వేరు. ఎందుకంటే అంటే ఏ కారణాలు బలంగా బయటికి వినిపిస్తుంది అంటే సాగర్ అదానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏం బయటకు వచ్చాయని చెప్పేసి రైట్ ఎంత బలంగా పట్టుకున్నా. లాస్ట్ 1 year నుంచి అంటే 2023 నుంచే ఈ ఇష్యూ FBI పరిధిలోకి వెళ్ళిపోయిందండి. అక్కడ స్టాక్ మార్కెట్ కంట్రోల్ చేసే బోర్డు వాళ్ళు మొదటి నుంచి కూడా దీని మీద చేస్తున్నారు. ఈ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇండియాలో సోలార్ ఎనర్జీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ ఏజెన్సీ అనమాట. ఈ కార్పొరేషన్ వాళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్ తరఫున ఈ సోలార్ పవర్ ప్రాజెక్టులు డెవలప్ చేయటం, ఆపరేట్ చేయటం, ఆ పవర్ని కన్జంప్షన్ చేయటం, వీటన్నిటికీ ఒక సెంట్రల్ నోడల్ ఏజెన్సీ అనమాట. వీళ్ళు ఒక పెద్ద టెండర్లు వేశారు. 2000 మెగావాట్స్కి టెండర్లు వేశారు. వేసినప్పుడు అదాని పవర్ వాళ్ళు విన్ అయ్యారు. అండ్ అమెరికా నుంచి అజూర్ పవర్ అని చెప్పేసి, అజూర్ పవర్ గ్లోబల్ అనమాట, వీళ్ళిద్దరు విన్ అయ్యారు. అయితే వీళ్ళు ఆ టైంలో ఆ ప్రాజెక్టు 2000 మెగావాట్స్, తర్వాత దాన్ని 12,000 మెగావాట్స్గా మార్చారు. అది వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ అనమాట వరల్డ్లోనే. అంత పెద్ద ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్కి వీళ్ళు ఓకే అన్నారు. అయితే ఇక్కడ వీళ్ళు ప్రొడ్యూస్ చేయడానికి రెడీగానే ఉన్నారు, కానీ పవర్ కన్జంప్షన్ చేయాలంటే అవతల ఎవరు చేయగలగాలి? వాళ్ళు అప్పుడు స్టేట్ గవర్నమెంట్లను అడిగారు. ఏది సోలార్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్టేట్ గవర్నమెంట్స్ని అడిగారు, మీకు ఎవరికన్నా పవర్ కావాలంటే ఇది తీసుకోండి అని చెప్పేసి ఇక్కడ నుంచి. కానీ అప్పుడు స్టేట్ గవర్నమెంట్స్లో డిస్కమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈ రేటు చాలా ఎక్కువ ఉంది, ఇది మాకు వద్దని చెప్పేసి ఎవరికి వాళ్ళే పాత అగ్రిమెంట్ల ప్రకారం ఉన్న పాత వాళ్ళ దగ్గర నుంచి పవర్ తీసుకోవటం బీన్ చేశారు. అయితే ఇప్పుడు వీళ్ళు పవర్ ప్రొడ్యూస్ చేయడానికి రెడీగా ఉన్నారు, కానీ కన్జ్యూమర్స్ ఎవరు రెడీగా లేరు కదా. అందుకని టెంపరీగా ఈ ప్రాజెక్టు లేట్ అయ్యేలాగుంది. ఆ లేట్ ఎంత అంటే అప్పటికే 2 years అవుతుంది. మరీ లేట్ అయితే టోటల్ ప్రాజెక్ట్ కొలాప్స్ అవుద్దని చెప్పేసి ఇప్పుడు అదాని వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ఎవరికైతే ఈ పవర్ కావాలనుకున్నారో వాళ్ళతో పర్సనల్గా మీట్ అయ్యి లంచాలు ఇచ్చారు. 2,000 కోట్ల రూపాయల వరకు, అంటే 2,020 కోట్ల రూపాయల వరకు లంచం ఇచ్చారు, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే అప్పట్లో ఈ సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళు తీసుకున్న పవర్ 4,000 మెగావాట్స్.
అంటే మెజారిటీ వాటా వాళ్ళే తీసుకున్నారు. తర్వాత జమ్మూ కాశ్మీర్ వాళ్ళు, తర్వాత ఛత్తీస్గఢ్ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు వీళ్ళందరూ పవర్ తీసుకున్నారు అనమాట అప్పట్లో. ఆ పవర్ తీసుకునే అగ్రిమెంట్ల అప్పుడు బ్రైబ్ జరిగింది. ఆ బ్రైబ్ కాస్ట్ 2,20 కోట్లు అని చెప్పేసి ఇప్పుడు అమెరికా వాళ్ళ ప్రధాన ఆరోపణ. అయితే మీరు అడగచ్చు, ఇండియాలో ఈ పవర్ బిజినెస్ జరుగుతుంది ఇండియాలో, అండ్ కన్జ్యూమ్ చేస్తుంది ఇండియా వాళ్ళు, లంచం ఇచ్చింది ఇండియన్, లంచం తీసుకుంది ఇండియన్స్ వాళ్ళు అయినప్పుడు అమెరికాకి ఏంటి దొబ్బుడు అని అనొచ్చు. ఇష్యూ ఏంటంటే ఈ పవర్ ప్రాజెక్ట్ అదాని పవర్ వాళ్ళు అమెరికా నుంచి 25,000 కోట్లు ఫండ్ రైజ్ చేశారు ఈ ప్రాజెక్ట్ గురించి. 25,000 కోట్ల రూపాయలు ఫండ్ రైజ్ చేశారు. పైగా ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఉన్న అజూర్ పవర్ గ్లోబల్ అమెరికాలో లిస్ట్ అయిన కంపెనీ. అక్కడ ఇన్వెస్టర్స్ ఉన్నారు. అమెరికా రూల్స్ ప్రకారం అమెరికా ఏ కంపెనీ అయినా సరే ఫారిన్ కంపెనీలతో బిజినెస్ చేసేటప్పుడు ఎలాంటి కరప్టెడ్ పనులు చేయకూడదు. చేస్తే పనిష్మెంట్ సివియర్గా ఉంటుంది. ఇప్పుడు యాంటీ కరప్షన్ ఆ లా కింద ఇప్పుడు ఈ కేసు ఫైల్ చేస్తున్నారు వాళ్ళు. మరి ఎలా సార్, అంటే ఇక్కడ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది దీని ఎఫెక్ట్? ఎందుకంటే స్టాక్ మార్కెట్ చూస్తేనేమో గందరగోళమైనటువంటి పరిస్థితి మనం చూస్తే. రైట్. మనం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ గ్రూప్స్ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. రతన్ టాటా గారు కానివ్వండి, లేదంటే మామూలుగా అంబానీ ఫ్యామిలీ నుంచి కానివ్వండి, పెద్ద పెద్ద కంపెనీస్ చాలానే ఉన్నాయి. దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు ఎంటైర్ సిస్టమ్ మీద? రైట్, డెఫినెట్గా ఎంతకంత ఉంటుందండి. ఎందుకు అదానినే వీళ్ళు టార్గెట్ చేస్తారు ప్రతిసారి వేరే వాళ్ళతో పోల్చుకుంటే అంటే, ఇండియాలోంచి ఫస్ట్ ఎంఎన్సీ కంపెనీ క్రియేట్ అయ్యింది టాటా వాళ్ళ నుంచి అండి. టాటా పవర్, టాటా వాళ్ళు, టాటా స్టీల్ వాళ్ళు లండన్లో ఉన్న కోరస్ని తీసుకున్నారు, లండన్లో ఉన్న కోరస్ని. అలాగనే టాటా గ్లోబల్ సర్వీసెస్ లండన్ సంబంధించిన టెస్లాని టేక్ ఓవర్ చేశారు అప్పట్లో. అలాగే టాటా మోటార్స్ అండ్ లండన్లో ఉన్న ల్యాండ్ రోవర్ వాటిని టేక్ ఓవర్ చేసింది. అంటే ఇండియా నుంచి ఫస్ట్ ఎంఎన్సీ కంపెనీ అయిన కంపెనీ టాటా వాళ్ళు. బట్ టాటా వాళ్ళు ఎప్పుడు కూడా యూరోప్నే ఫోకస్ చేశారు తప్ప వేరే కంట్రీ మీద అంత ఫోకస్ చేయలేదు. ఓకే. అలాగే రిలయన్స్ వాళ్ళు చూసారనుకోండి, ఇండియన్ సెంట్రిక్ బిజినెస్ హౌస్ అది. ఇండియా దాటి పెద్ద బిజినెస్ ఇంట్రెస్ట్ లేవు వాళ్ళకి. ఓకే. అలాగే మహేంద్ర వాళ్ళు చూసారనుకోండి, బేసికల్గా ఇండియన్ సెంట్రిక్ వాళ్ళు, ఆటోమొబైల్ అండ్ ఐటీలో ఉన్నా సరే బేసికల్ ఇండియన్ సెంట్రిక్. ఫస్ట్ టైము ఇండియా నుంచి ఒక ట్రూ గ్లోబల్ అంటే మోర్ దెన్ వన్ కంట్రీలో ఉన్న బిజినెస్ ఏదైనా ఉందంటే ఇది అదాని వాళ్ళదండి. చుట్టూ కాంట్రవర్సీ కంచేసుకున్నారు. ఎస్. ఓకే. బంగ్లాదేశ్లో బిజినెస్లో ఉన్నాయి వాళ్ళకి పవర్. కెన్యాలో ఉన్నాయి, ఆస్ట్రేలియాలో ఉన్నాయి, బర్మాలో ఉన్నాయి, ఇజ్రాయెల్లో ఉన్నాయి. గ్లోబల్ వైజ్గా వీళ్ళ ప్రెజెన్స్ ఉంది. ప్రతి చోట కాంట్రవర్సరీ, ప్రతి చోట కనెక్టివిటీ మొత్తం ఏ విధంగా ఉందంటారు? బేసికల్గా వీళ్ళు ఉన్న ఏరియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతి డెవలపింగ్ కంట్రీస్ కావాలి, అడ్వాన్స్ కంట్రీస్కి అవసరం లేదు, బట్ డెవలపింగ్ కంట్రీస్కి అయితే కావాలి కదా. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పార్ట్గా వీళ్ళు ఇండియాని వరకే చూసుకుంటే ఇండియాలో 30% ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ మొత్తాన్ని వీళ్ళే కంట్రోల్ చేస్తారు. 30% ఎయిర్పోర్ట్. ఇండియాలో 6 ఎయిర్పోర్ట్లు వాళ్ళ సొంతం. జీవికా వాళ్ళు ఎయిర్పోర్ట్లు అమ్ముతున్నప్పుడు ముంబై ఎయిర్పోర్ట్ని వీళ్ళు కొన్నారనమాట. అలాంటి ఎయిర్పోర్ట్లు ఇండియాలో వీళ్ళకి 6 ఉన్నాయి. ఓకే. 30% ఎయిర్ ట్రాఫిక్ అంతా వీళ్ళే కంట్రోల్ చేస్తారు. 13 పోర్ట్ మేనేజ్మెంట్ చేస్తారు వీళ్ళు పోర్ట్స్ని. ఇండియా నుంచి ప్రతి షిప్మెంట్లో 35% వీళ్ళు ఒక్కలే కంట్రోల్ చేస్తారు అదాని గ్రూప్ వాళ్ళు. ఓకే. ఇండియాలో లాంగెస్ట్ అండ్ విడ్త్ ఉన్న నేషనల్ హైవేని డెవలప్ చేస్తుంది కూడా అదాని వాళ్ళే. ఓకే. అండ్ పవర్, ఇండియాలో లార్జెస్ట్ పవర్ ట్రాన్స్మిషన్ కూడా వీళ్ళు, ఇండియాస్ నెంబర్ 1. అండ్ ఆల్టర్నేటివ్ పవర్లో కూడా వీళ్ళే ఉన్నారు. అంటే ఇటు సోలార్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, లేకపోతే సిమెంట్. ఇండియాలో సిమెంట్ 30% కంట్రోల్ చేస్తారండి వీళ్ళు. 30% కంట్రోల్ చేస్తారు. అంటే అది చిన్న గ్రూప్ కాదు, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇండియాకి వెన్నెముక లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వన్ ఆఫ్ ది లీడింగ్ అండ్ మోస్ట్ కంట్రోలబుల్ బిజినెస్ అనమాట. సో న్యాచురల్గా ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడ డెలిగేషన్ వేరే కంట్రీస్కి వెళ్ళినా సరే బిజినెస్ మ్యాన్ తీసుకెళ్ళేసి అక్కడ బిజినెస్ ఆపర్చునిటీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. సో న్యాచురల్ లాస్ట్ 15 years నుంచి బీజేపీ గవర్నమెంట్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ టీంలో మేజర్గా అదాని గ్రూప్ సంబంధించిన మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు. ఆ కంట్రీలో ఏదైనా బిజినెస్ ఆపర్చునిటీస్ ఉంటే దాన్ని డీల్ చేస్తూ ఉంటారు. అట్లా ఇండియాలో మోస్ట్ సక్సెస్ఫుల్ కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఈ మోడీ అండ్ ఈ గవర్నమెంట్ వాళ్ళు దాంట్లో బిజినెస్ డెలిగేషన్లో వీళ్ళ కంపెనీ రిప్రజెంటేటివ్స్ ఉంటారు కాబట్టి గవర్నమెంటే వీళ్ళకి ఫేవర్గా మాట్లాడుతూ ఆ కాంట్రాక్ట్స్ అన్ని ఇస్తుంది అని చెప్పేసి ఒక రూమర్ నడుస్తుంది. బట్ దట్ ఈస్ న్యాచురల్. ఏ గవర్నమెంట్ అయినా సరే, అమెరికన్ అధ్యక్షులు ఇండియాకి వచ్చారనుకోండి, అలోన్గా రారు కదా. అక్కడ అమెరికన్ బిజినెస్ వాళ్ళు ఇండియాకి తీసుకొస్తారు, ఇండియా వాళ్ళు పరిచయం చేస్తారు, ఇండియాలో బిజినెస్ ఆపర్చునిటీ ఎక్స్ప్లోర్ చేస్తారు. అది కామన్ థింగ్, ఎక్కడైనా జరుగుద్ది. ఇండియా నుంచి తిరుగుతున్నప్పుడు కూడా వీళ్ళు గ్రాప్ చేస్తున్నారు ఆపర్చునిటీస్ని, మిగతా బిజినెస్ మ్యాన్లు గ్రాప్ చేయట్లేదు, అంతే తేడా. అందుకని ఇవాళ రేపట్లో ఇండియాకి సంబంధించిన మోస్ట్ గ్లోబల్ ప్రజెంట్ ఉంది ఎవరికి అంటే డెఫినెట్గా ఇట్స్ టాటాస్ అండ్ అదాని వాళ్ళకేనండి
ఇండియాకి సంబంధించి. ఇంటర్నేషనల్, నేషనల్, లోకల్ అవును. ఏపీ వరకు కనుక మనం అవును. చూసుకుంటే అండి, దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ డిఫరెన్స్ కనుక మనం చూస్తే ఎక్కడెక్కడ ఏ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుందంటారు సార్ అసలు? డెఫినెట్గా మీరు అడుగుతుంది పొలిటికల్ లేదా ఎకనామికల్గా ఎలా? రెండు సార్. రైట్. అంటే పొలిటికల్గా అడిగా అనుకో డెఫినెట్గా తెలుగు వాళ్ళని టచ్ అవుతుందండి. ఇది ఇండియా మొత్తం కన్నా ఎక్కువ టచ్ అవుతుంది మన తెలుగు వాళ్ళని. ఎందుకంటే ఈ వాళ్ళు పవర్ ఆల్మోస్ట్ 1200 మెగావాట్స్ పవర్లో మేజర్ పోర్షన్ కన్జ్యూమ్ చేసింది ఆంధ్రప్రదేశ్ వాళ్ళే. అప్పటి వరకు ఉన్న పవర్ అగ్రిమెంట్లు అన్ని కాలదని అంటే ₹2.50 దగ్గర అంటే చాలా కాస్ట్లీస్ట్కి పవర్ పర్చేజ్ చేసింది వాళ్ళే. ఒక ఆంధ్రప్రదేశ్కే ఈ అమెరికన్ వాళ్ళు పెట్టిన 2020 కోట్ల లంచం ఏదైతే ఇచ్చారంటున్నారో అందులో మెజారిటీ వాటా రఫ్గా అరౌండ్ 1500 కోట్ల రూపాయలు అండ్ తెలుగు గవర్నమెంట్స్కి వెళ్ళిపోయింది అని చెప్పేసి వాళ్ళ ప్రధాన ఆరోపణ అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే లిటరల్లీ ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్ వాళ్ళు 1500 కోట్లు ఈ కంపెనీ దగ్గర నుంచి తీసుకున్నారు అని ప్రధాన ఆరోపణ అనమాట. దీంతోపాటు బీహార్లో అదే ఒరిస్సాలో తీసుకున్నారు, ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ కాదు జమ్మూ కాశ్మీర్ అండ్ ఛత్తీస్గఢ్ ఈ 4-5 స్టేట్లు అయితే వాళ్ళు పర్చేజ్ చేశారు. బట్ మెజారిటీ వాట్ అయితే మాత్రం అండ్ ఆంధ్రప్రదేశ్ అని తీసుకుంది వాళ్ళ దగ్గర నుంచి. ఓకే, సో కాబట్టి వీళ్ళు అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నట్టు 2020 కోట్లలో మెజారిటీ వాటా వచ్చింది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ప్రీవియస్ గవర్నమెంట్ వాళ్ళకి, కాబట్టి న్యాచురల్ వాళ్ళు బెనిఫిట్ పొందారని చెప్పేసి ఇక్కడ ప్రధాన ఆరోపణ అనమాట. అందుకని పొలిటికల్గా అది ఇష్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాకపోతే బీజేపీ అంటే నరేంద్ర మోదీ గారికిను తర్వాత ఇటు అదానీ గ్రూప్కి సంబంధించినటువంటి వాటిలో ఎలా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉండొచ్చు అంటారు? డెఫినెట్గా వీళ్ళు ఎవరైతే డీల్ చేసే స్టేట్ గవర్నమెంట్ ఏవి కూడా బీజేపీ గవర్నమెంట్స్ కాదండి. అందుకని నాన్ బీజేపీ గవర్నమెంట్. ఇప్పుడు ఇందులో ఎపిసోడ్లో బీజేపీ వాళ్ళు ఎపిసోడ్ ఏం లేదు, నాన్ బీజేపీ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు, అండ్ ఒరిస్సాలో ఉంది వాళ్ళు కాదు, జమ్మూ కాశ్మీర్లో ఉంది వాళ్ళు కాదు, ఛత్తీస్గఢ్లో ఉంది వాళ్ళు కాదు, కాబట్టి అందులో ఈవెన్ తమిళనాడులో కూడా ఉంది వాళ్ళు కాదు ఆ టైంలో. అందుకని ఈ ఎపిసోడ్లకి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. అదాని ఎదుగుదలలో వాళ్ళ పాత్ర ఉండొచ్చేమో కానీ ఈ కరప్షన్లో మాత్రం వాళ్ళకి ఉందని చెప్పలేవు. ఎందుకంటే వాళ్ళు డీల్ చేసిన గవర్నమెంట్స్ అన్నీ కూడా వేరే పార్టీ లీడింగ్లో ఉందన్నమాట ఇది. ఓకే, కాబట్టి నిజానికి 2000 కోట్లు ఇచ్చాడో లేదో మనకైతే తెలియదు. బట్ అకార్డింగ్ టు అమెరికన్ వాళ్ళ ఆరోపణలు మాత్రం ఇప్పుడు వాళ్ళ అక్కడ ఫండ్ రైజ్ చేసి మా ఫండ్ని అవినీతి కోసం వాడారు అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ఫైల్ చేశారనమాట. అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేశారు. అయితే విషయం సివియారిటీ అయితే ఉంది ఖచ్చితంగా. కానీ ఇలాంటి కేసుల్లో నిజంగా కంపెనీస్ కొలాప్స్ అవుతాయి, ఎకానమీ కొలాప్స్ అవుతాయి అంటే అవ్వండి. ఎందుకంటే వాళ్ళు జస్ట్ అలొకేషన్ అంతే, దాన్ని ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి చాలా టైం పడుతుంది. బట్ వచ్చిన అలొకేషన్ అయితే మాత్రం చాలా సివియర్ అంటే ఇన్సెన్సిటివ్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అదాని వాళ్ళు ఇలాంటి వాటిని డీల్ చేయడంలో రాటుదేలు ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళు ఎక్కడ అడుగుపెట్టినా ప్రతి ప్రాజెక్టు ఒక కాంట్రవర్సరీ. ఎందుకంటే ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో ల్యాండ్ ఎక్విజిషన్ పెద్ద ఇష్యూ. అందుకని హ్యూమన్స్తో డీల్ చేయాలి వాళ్ళ ప్రాజెక్టులు అలాంటివి, గవర్నమెంట్తో డీల్ చేయాలి. అండ్ మనీ ఇవ్వకుండా ఏ గవర్నమెంట్ పనులు అవ్వవు, ఎంతకంత డీల్ ఇవ్వాల్సింది అది. అందుకని దాని నేచరే అంత, బిజినెస్ నేచరే గవర్నమెంట్తో డీల్ చేయటం, పబ్లిక్తో డీల్ చేయటం. అంటే కాంట్రవర్సీ మామూలుగా వస్తాయండి. ఇప్పుడు ఆస్ట్రేలియాలో తీసుకున్నారంటే ఆస్ట్రేలియా ట్రైబల్ వర్సెస్ అదాని వాళ్ళ మధ్య 10 సంవత్సరాలు నడిచిందంట అక్కడ హైకోర్టులో, అక్కడ సుప్రీంకోర్టులో నడిచింది ఆస్ట్రేలియాలో. 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు విన్ అయ్యారు. అలాగే శ్రీలంకలో కూడా, అలాగే మన రీసెంట్గా ఇండియాలో అంటే కొచ్చిన్ కేరళలో కూడా అంటే ఫిషర్మెన్స్ తోటి 4 నెలలు ఫైటింగ్ వాళ్ళకి. అంటే ప్రతి చోట కంట్రోల్. ఇప్పుడు ధారవి ల్యాండ్ బ్యాంక్ ముంబైలో అది కూడా పెద్ద ఇష్యూ. అందుకని వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా వాళ్ళ కాంట్రవర్సీ ఉంది, వాటిని టేక్ ఓవర్ చేసుకుంటూ ముందు పోతూ ఉన్నారు. బట్ ఇప్పుడు ఇది కాదు, వాళ్ళ పర్సనల్ లైఫ్ చూసినా సరే చిన్న వయసులో ఉన్నప్పుడే కిడ్నాప్ చేశారు. ₹1 ఇస్తే తప్ప వదలమని చెప్పేసి బెదిరించారు. ఆ కిడ్నాప్స్ తప్పించుకున్నాడు. తర్వాత తాజ్ హోటల్ బాంబ్ బ్లాస్టింగ్లో మనోడు అక్కడే ఉన్నాడు 1 డే మొత్తం. ఆ ఎపిసోడ్ నుంచి తప్పించుకున్నాడు. అందుకని పర్సనల్ లైఫ్ చూసినా ప్రొఫెషనల్ లైఫ్ చూసినా మొత్తం కాంట్రవర్సరీ అంటే మొత్తం కూడా అప్ అండ్ డౌన్ అవుతూ వస్తుంది. ఏదన్నా కానీ ఒక స్కూల్ డ్రాప్ అవుట్ వ్యక్తి ఇండియాలోనే రిచెస్ట్ పర్సన్గా ఎదిగే పద్ధతి మొత్తం చూస్తే కనుక ఆ అగ్రెసివ్నెస్, ఢీకొట్టే పద్ధతి, గవర్నమెంట్ ప్రాజెక్ట్ సంపాదించే పద్ధతి, ఇండియా మొత్తం గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్ సంబంధం లేకుండా ఎక్స్పాండ్ చేసే పద్ధతి చూస్తే కనుక ఇట్స్ వెరీ ఇంప్రెసివ్ స్టోరీ. అమెరికాలో ఉండేటువంటి ప్రీవియస్ గవర్నమెంట్ ఎప్పుడైతే ట్రంప్ గెలిచారనేటువంటి విషయం తెలిసిందో, ఈయన ట్వీట్ వేయటం వల్లే అక్కడి నుంచే స్టార్ట్ అయింది మొత్తం అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. దాన్ని ఎంత ఏ మేరకు ఏ కోణంలో చూడొచ్చు అసలు? మీరు చెప్పింది కరెక్ట్ అండి. ట్రంప్ విన్నింగ్ అయిన తోటి కంగ్రాచులేషన్ చెప్తూ అమెరికాలో కూడా ఆల్టర్నేటివ్ ఎనర్జీ మీద నేను బాగా ఇన్వెస్ట్ చేయబోతున్నాను, ఆఫ్కోర్స్ 80,000 కోట్ల వర్త్ అండ్ 15,000 జాబ్స్ క్రియేట్ చేయబోతున్నాను అని కాంగ్రెస్ మెసేజ్ పంపించారు.
విషయం ఇప్పుడుది కాదండి. యాక్చువల్గా 2023 నుంచే అక్కడ అమెరికాలో ఎఫ్బిఐ అండ్ అక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ల రెగ్యులేటర్ అందరూ కూడా ఆల్రెడీ ఎంక్వైరీ బిగిన్ చేశారనమాట. కాకపోతే మనకు ఆ విషయం తెలియదు. ఈవెన్ ఫర్ ఎఫ్ఐఎస్ కూడా ఈ విషయం తెలుసు అనుకుంటా. లాస్ట్ 1.5 months నుంచి హెవీ సెల్లింగ్ చేస్తున్నారు ఇండియాలో. బహుశా వాళ్ళకి ఈ కోర్టు హీరింగ్ వచ్చింది కాబట్టి అండ్ ఫైనల్ జడ్జిమెంట్ ఈ 1 monthలో వస్తుంది కాబట్టి వాళ్ళు ముందే ఎంతకంత ఇండియన్ మార్కెట్లో అమ్మేసుకున్నట్టున్నారు. మొత్తానికైతే ఈ ట్వీట్కి ఇది రావడానికి మధ్య యాక్సిడెంట్లకు ఒకే టైంలో వచ్చినాయనే కానీ బట్ కేసు మాత్రం 1 year నుంచి ఆల్రెడీ ఉంది. 2023 నుంచే ఉన్నాయండి అక్కడ. అప్పటి నుంచే వీళ్ళు ఇది అదాని గ్రీన్ మీద ప్లస్ అక్కడ అజూర్ పవర్ గ్లోబల్ మీద వాళ్ళైతే ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారనమాట. కాకపోతే కేసు హీరింగ్ మన వచ్చింది కాబట్టి ఇప్పుడు న్యూస్ బయటకు వచ్చింది. బహుశా ఇన్సిడెంట్స్ అయి ఉండొచ్చు 2. సెన్సేషన్ న్యూస్ ఇది డెఫినెట్గా చూద్దాం అండి. మీరు చెప్పినట్లుగా దీని ఇంపాక్ట్ అయితే కొంత ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది. కాకపోతే అందరూ అనుకున్నట్టు ఎంటైర్ ఎక్స్ట్రీమ్ అయితే ఉండదు. అంత బిజినెస్లో ఈ అలొకేషన్స్ రావటం, కోర్టుకి వెళ్ళటం, ఫైట్ చేయటం, తర్వాత ఎంతకంత కాంప్రమైజ్ అయ్యి 2 పార్టీలు సెటిల్మెంట్ చేసుకోవటం అనేది మనం కొన్ని 100 కేసుల్లో మనం చూసాము. ఫండమెంటల్లీ సౌండ్ కంపెనీస్ అవన్నీ కూడా ఫుల్ క్యాష్లో ఉన్న కంపెనీస్. అదాని పోర్ట్స్ కావచ్చు, అదాని పవర్ కావచ్చు, అదాని ఎంటర్ప్రైజెస్ కావచ్చు, ఏసీసీ సిమెంట్ కావచ్చు, ఎన్డీటీవీ కావచ్చు, అంబుజా సిమెంట్ కావచ్చు, అదాని గ్లోబల్ కావచ్చు, అదాని విల్మోర్ కావచ్చు, ఇవన్నీ కూడా అండ్ ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో లీలమైన కంపెనీస్ అండ్ ఫుల్ క్యాష్ ఫ్లో ఉన్న బిజినెస్ మోడల్స్ అండి. అందుకని ఇష్యూ చైర్మన్ మీద డైరెక్ట్ గ్రూప్ హెడ్ మీద వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, అదర్వైజ్ కంపెనీస్ అయితే చాలా మంచి హెల్దీ అండి అవి. ఓకే, అండ్ ఒక రోజులో అన్ని లోవర్ సర్క్యూట్ పడ్డాయి. ఈ రోజు అయితే స్టేబుల్ అయింది. నాకు తెలిసి నెక్స్ట్ 1 week కల్లా మొత్తం నార్మల్ అయిపోద్దండి. అందుకని మనం అందరూ ఊహించినంత సివియర్ ఇష్యూ అయితే ఏముండదండి ఇక్కడ. సివియర్ ఇష్యూ అదేలేండి. మీరు ఇందాక ఒక మాట కూడా అన్నారు, మొత్తం రాటు తెలిపేమన్నటువంటి రైట్, వాళ్ళు ఉన్నారు. ఏ విధంగా కూడా వాళ్ళకి లీగల్ టీమ్ ఆ రేంజ్లో ఉంది. ఎందుకంటే అండ్ 2 years బ్యాక్ హిడెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు కూడా ఇంకా అదాని పని అయిపోయింది, కొలాప్స్ అని ఉన్నారు. 50% డ్రాప్ అయింది ఎంటైర్ స్టాక్స్ అన్ని కూడా. వరల్డ్లో 3rd బిగ్గెస్ట్ రిచెస్ట్ పర్సన్గా ఉన్న వ్యక్తికి అయితే 100 దాటి అవతలకి వెళ్ళిపోయాడు ఆ ఎపిసోడ్ తోటి. మళ్ళీ అవే విధంగా అన్ని స్టాక్స్ మళ్ళీ పైకి వచ్చేసినాయి. ఒక అదాని పవర్ సొల్యూషన్ తప్ప మిగతా మొత్తం మళ్ళీ ఆల్ టైమ్ హైకి వచ్చేసినాయి. మళ్ళీ ఇప్పుడు డ్రాప్ అవటం బీన్ అవుతున్నాయి. బట్ డెఫినెట్గా మళ్ళీ వితిన్ 2-3 years కల్లా మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోతుంటాయండి. ఎండ్ ఆఫ్ ది డే బిజినెస్ డజ్ మ్యాటర్. క్యాష్ ఫ్లో కనుక ఉన్న ఏ బిజినెస్ మోడల్ అయినా సరే సస్టైన్ అవుతుంది. ఇంకా అలొకేషన్స్ అంటావా, అంటిల్ అది ప్రూవ్ అయ్యేంత వరకు మనం వాటి గురించి దాని డెఫినెస్ ఏందో మనకు తెలియకుండా మనం మాట్లాడలేం కదా. కాబట్టి వాళ్ళేమో ప్రైమరీ ఎవిడెన్స్ ఉంది, వీళ్ళు మా అమెరికన్ మనీ కలెక్ట్ చేసేసి బ్రైబ్స్ కోసం వాడారు, మా మనీని వాడారు కాబట్టి మాకు దానికి రీజనబుల్ కావాలని అంటున్నారు. వీళ్ళేమో అసలు అలాంటి ప్రాక్టీస్ మాకు లేదు, మేము బ్రైబ్ ఇచ్చే అలవాటు మాకు లేదని వీళ్ళు చెప్తున్నారు. సో లీగల్ కౌన్సిల్ ఏం చేస్తే మనం చూడాలి. కాబట్టి అదాని గ్రూప్ వాళ్ళకి ఇలాంటి అలొకేషన్స్ ఫేస్ చేయటం అనేది మొదటేం కాదు. మొన్నటిదాకా సెబీ చైర్మన్తో సంబంధాలు ఉన్నాయన్నారు. మోడీ గవర్నమెంట్ ప్రాజెక్టులన్నీ పుణ్యాన్ని వాళ్ళకి ఇస్తుందన్నారు. అండ్ ఇండియన్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ వాడి వేరే దేశాల్లో ప్రాజెక్టులు సంపాదించుకుంటున్నారు అన్నారు. ఇండియాలో వచ్చిన ప్రతి ప్రాజెక్ట్ ఏది స్మూత్గా వచ్చింది కాదు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలను చూసుకోండి, కృష్ణపట్నం తీసుకున్నారు వాళ్ళు, జీవిక వాళ్ళది బొంబాయి ఎయిర్పోర్ట్ వాళ్ళు తీసుకున్నారు. అంటే చాలా ప్రాజెక్టులు, ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ కూడా మనీ మధ్య ప్రాజెక్టులు తీసుకెళ్లారు. అందుకని ఏ గవర్నమెంట్లో ఉన్నా సరే టెండర్లు వేసి ప్రాజెక్ట్ సంపాదించుకోవటం అనేది వాళ్ళది వెన్నతో పెట్టిన విద్య. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ బీజేపీ నాన్ బీజేపీ సంబంధమే లేదు. ఓకే, ప్రతి చోట అడుగు పెట్టిన చోట విన్ తప్ప లూజ్ అవ్వటం వాళ్ళకి తెలియదు అనమాట. అంతగా రాటుదేలిన గ్రూప్ అండి అది. అండ్ ఇష్యూస్ అయితే సివియర్గా ఉన్నమాట నిజం. బట్ వెయిట్ అండ్ వాచ్ అని ఉంటాయి. ఏదైనా కానీ స్టాక్ మార్కెట్లో కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ లేకుండా ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం బెటర్. అంటే టెంపరీగా మనం ఎమోషనల్ ఫీల్ అయ్యి పెట్టే బదులు అసలు కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్లో ఎలాంటి లేకుండా నీట్గా క్లీన్గా ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదు అంటే కాంట్రవర్సరీ ఉన్న కంపెనీలు పెడితే ఏమవుతుందంటే సడన్గా సింగిల్ న్యూస్ తోటి ఇలా పోర్ట్ఫోలియో 20-30% డ్రాప్ అవుతూ ఉంటుంది అనమాట. అవును, అందుకని సింగిల్ కార్పొరేట్ గ్రూప్లో ఇన్వెస్ట్ చేయడం చాలా కష్టం అనమాట. బెటర్ టు డైవర్సిఫై ద పోర్ట్ఫోలియోస్ అనమాట. తద్వారా బెటర్ అనమాట. ఓకే, దీంతో పోల్చుకున్న టాటా వాళ్ళది ఎథికల్ వాళ్ళు, ఇలాంటి కాన్సెప్ట్స్ వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. బట్ ఈ రేంజ్లో కాదు. కాకపోతే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేరు, వాళ్ళు ఉన్న ఏరియాలో అంత కాంట్రవర్సీ బిజినెస్ కాదనమాట అది. ఇప్పుడు టీసీఎస్ ఉందనుకోండి, టీసీఎస్కి 50% ఇన్కమ్ ఒక అమెరికా నుంచే వస్తుంది.
బట్ వెరీ ఎథికల్గా వాళ్ళు చేస్తున్నారు ఆ బిజినెస్ని. బట్ వీళ్ళ ప్రాక్టీస్ ఏంటంటే వీళ్ళది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి అంత ఎథికల్గా ఉండే గ్రూప్ కాకపోవచ్చు, అది మనకు తెలియదు అవంతా. మొత్తానికి ఏదైనా కానీ మొదటి నుంచి కూడా అదానీ అండ్ కాంట్రవర్సిటీ అండ్ పాలిటిక్స్ ఇవన్నీ జాయింట్గా మూవ్ అవుతున్నాయి. అది కాబట్టి వీటిల్లో ఏంటంటే అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటాయి ఖచ్చితంగా. అందుకని యాజ్ ఏ ఇన్వెస్టర్గా మీరు అదానీ గ్రూప్లో పెట్టేటప్పుడు 1-2 సార్లు థింక్ చేసుకోండి. ఫ్యూచర్లో కూడా ఏదో ఒక న్యూస్ వస్తుంది అండ్ పోర్ట్ఫోలియో ఈజీగా 20% అటు ఇటు షేక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి బెటర్ టు డైవర్సిఫై ద పోర్ట్ఫోలియో. గుడ్ సజెషన్ అండి. ఎనీవేస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.